హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన ఒక ప్రోటీన్ లడ్డు ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. ఎప్పుడైనా మనకి హెల్తీగా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ ప్రోటీన్ లడ్డు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ప్రోటీన్ లడ్డూని పంచదార వాడకుండా బెల్లంతో ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీ అయిన ఈ ప్రోటీన్ లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో హోల్ రోస్టెడ్ చనా 1.5 కప్పు వరకు తీసుకోవాలండి. హోల్ రోస్టెడ్ చనా ఈ విధంగా ఉంటాయండి. వీటిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పు, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయినాయండి. వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న హోల్ రోస్టెడ్ చనా పౌడర్ని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్ని మరీ ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదండి. 1 నిమిషం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడరు బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చనా పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరిని, బెల్లం పొడిని రోస్టెడ్ చనా పౌడర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి. ఈ ప్రోటీన్ లడ్డూల్ని మీకు ఇష్టమైన సైజులో తయారు చేసుకోవచ్చండి. ఈ ప్రోటీన్ లడ్డూని ప్రోటీన్ లడ్డు అనే కాకుండా సత్తు లడ్డు అని కూడా అంటారండి. అంతేనండి, ప్రోటీన్ లడ్డు తయారైపోయింది. ఇదే విధంగా అన్ని లడ్డూలు తయారు చేసుకోవాలి. అంతేనండి, మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ ప్రోటీన్ లడ్డూను ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.